హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అశ్వినీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? చాలా డేస్ అవుతుంది కదా. ఓకే, ఇవాళ గుంత పొంగనాలు నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటానో చూసేయండి. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట బెల్ని కూడా కొట్టండి. ఏమైనా చేస్తే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు గుంత పొంగనాల కోసము మిర్చి, ఆనియన్, కరివేపాకు, కొంచెం జీలకర్ర అండ్ కొంచెం తగినంత సాల్ట్ తీసుకోవాలి. ముందుగా సాల్ట్ వేసుకొని తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి ఇవన్నీ కూడా అందులో వేసుకొని కలిపి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలన్నమాట. సో అన్నీ కలిపి చెరిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద గుంత పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా, అది పెట్టుకొని అది వేడయ్యాక దాని మీద ఆయిల్ వేసుకోవాలి. అన్నిట్లలో ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో పిండి అనేది వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత అన్నిట్లలో ఫిల్ చేసుకొని పైన ఆయిల్ వేసుకొని కొంచెం సేపు క్యాప్ పెట్టేసుకోవాలి. తర్వాత ఒక సైడ్ మొత్తం కాలిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకోవాలన్నమాట. టర్న్ చేసుకొని దాని మీద కూడా కొంచెం ఆయిల్ వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. అంతే, రెడీ, సింపుల్. వేడివేడిగా మన గుంత పొంగనాలు పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.